నమస్కారం. గణిత శాస్త్ర పెడగాజీకి మీకు స్వాగతం. ఈరోజు గణిత శాస్త్రజ్ఞుల కృషిని గురించి మీరు తెలుసుకోబోతున్నారు. గణితం ఇంతగా విఖ్యాతి చెందింది అన్న గణిత శాస్త్రం మిగిలిన అంశాలతో ముడిపడి ఉంది అన్న గణితం ఇట్స్ ఎ సైన్స్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అన్న గణితం ఇట్స్ అన్ ఆర్ట్ ఆఫ్ ఆల్ ఆర్ట్స్ అన్న ఇంతటి ఖ్యాతి పొందడానికి ముఖ్య కారణం గణిత శాస్త్రజ్ఞుల యొక్క కృషి. భరతమాత ఎంతమందో గణిత శాస్త్రవేత్తలని అందించింది. ఆర్యభట్ట, వరాహమీర, చరక, మెహల్నోబియస్, రామానుజన్, ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే ఒక పుస్తకాన్ని రాయొచ్చు. అంతటి గొప్ప శాస్త్రవేత్తలని అందించినటువంటిది. అందుచేతనే మనం డిసెంబర్ 22ని రామానుజన్ యొక్క బర్త్డేని భారతదేశ జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటున్నాం. యునెస్కో కూడా ఆయన బర్త్డేని ప్రపంచ గణిత దినోత్సవంగా కూడా ప్రకటించడం జరిగింది. ఇంతటి గొప్ప చరిత్ర కలిగినటువంటి భారతదేశం నుండి గత కొద్ది కాలంగా ఎటువంటి ఆవిష్కరణలు రావటం లేదు. దీనికి గల కారణం గణిత శాస్త్రం యొక్క కృషిని మనం తెలియజేయకపోవటమే. తెలియజేసిన వాళ్ళని ఆసక్తిదాయకంగా చెప్పలేకపోవటమే కారణం ఏంటి అని నేను అనుకుంటున్నాను. ఉపాధ్యాయుడిగా గణిత శాస్త్రజ్ఞుల యొక్క కృషిని మనం తెలుసుకోవాలి. ముందుగా వాటిని విద్యార్థులకు అందజేయాలి. ఎప్పుడైతే విద్యార్థులకు తెలియజేస్తామో ఉపాధ్యాయుడుగా మన కార్యక్రమాన్ని కొంతవరకు నెరవేర్చినట్టే అవుతుంది. గణిత శాస్త్రజ్ఞులు ఇన్వెన్షన్ అంటారు, దీన్ని ఆవిష్కరణలు అంటారు. ఇప్పుడు కొద్దిమంది గణిత శాస్త్రవేత్తల గురించి తెలుసుకుందాం. వాళ్ళ యొక్క ఇన్వెన్షన్స్ ఏమిటి, ఆవిష్కరణలు ఏంటి, అది ఏ విధంగా గణిత శాస్త్రానికి ఉపయోగపడ్డావో మనం చూద్దాం. గణితం అనగానే మనకు గుర్తొచ్చేది కొద్దిమంది పేర్లు. గణితం అనగానే మనకు గుర్తొచ్చేది మొదటిది పైథాగరస్. కరెక్ట్. పైథాగరస్ సిద్ధాంతం అంటాం. బీజగణితం అంటే a+b² సూత్రం చెప్పురా అని అంటాం. అలాగే రేఖాగణితం అనగానే పైథాగరస్ సిద్ధాంతం నీకు తెలుసా అంటాం. అంతగా పైథాగరస్ సిద్ధాంతం అనేటువంటి పేరు పడింది కదా. అసలు పైథాగరస్ సిద్ధాంతం ఏంటి? ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణము మీది వర్గము మిగిలిన భుజాల మీది వర్గాల మొత్తానికి సమానము. ఇది పైథాగరస్ సిద్ధాంతం అనగానే సరిపోతుంది. ఇప్పుడు మనం అలాగే మనకు రేఖాగణితాన్ని రెండు రేఖాగణితాలుగా వర్గీకరించవచ్చు. యూక్లిడ్ రేఖాగణితము, నాన్ యూక్లిడ్ రేఖాగణితం అని. అంతగా యూక్లిడ్ అనేటువంటిది గణిత రేఖాగణిత ప్రాథమిక భావాలను అందజేసినటువంటి శాస్త్రవేత్త. అలాగే మనకు రెన్ డికార్డ్ అనేటువంటి శాస్త్రవేత్త ఉన్నటువంటి ఆయన గురించి కూడా మనం నేర్చుకుందాం. అలాగే జార్జ్ కాంటర్ అనేటువంటి గణిత శాస్త్రవేత్త ఉన్నాడు, ఆయన గురించి కూడా తెలుసుకుందాం. అలాగే ఆర్యభట్ట, మనకు ఖగోళ శాస్త్ర పితామహుడు అయినటువంటి ఆర్యభట్టని గురించి నేర్చుకుందాం. అలాగే గణితం అనగానే మనకు గుర్తు వచ్చినటువంటి ఆధునిక గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ గురించి తెలుసుకుందాం. అలాగే ప్రశాంతి చంద్ర మెహల్నోబియస్ వారి గురించి కూడా నేర్చుకుందాం. ముందుగా మనం పైథాగరస్ గురించి తెలుసుకుందాం. పైథాగరస్ అనగానే చెప్పాను మీకు, ఒక త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు లేదా 2 లంబ కోణాలు అని మొదట చెప్పినటువంటి వ్యక్తి పైథాగరస్. ఈయన మనకు బైస్ పాస్కల్ అని కూడా ఇదే విషయాన్ని రుజువు చేశారు. పాస్కల్ కూడా ఇదే విషయాన్ని రుజువు చేశారు. కానీ త్రిభుజములోని 3 కోణాల మొత్తము 180 డిగ్రీలు అని తెలియజేసినటువంటి మొట్టమొదటి గణిత శాస్త్రవేత్త పైథాగరస్. అదేవిధంగా మీకు ఇంతకుముందు చెప్పినట్టు లంబకోణ త్రిభుజంలో 3 భుజాల మధ్య సంబంధాన్ని తెలియజేశారు. అంటే కర్ణము మీది వర్గము మిగిలిన 2 భుజాల మీది వర్గాల మొత్తానికి సమానము అంటారు. దీన్ని మనం పైథాగరస్ సిద్ధాంతం అని ఆయన పేరు మీదగానే పైథాగరస్ సిద్ధాంతము అనేటువంటిది తెలియజేస్తున్నాం. ఒక త్రిభుజంలో భుజాల కొలతలు 3, 4 అయి కర్ణము ఇక్కడ మనకు కర్ణము అంటే 3² + 4² = 5² అవుతుంది. 3² + 4² = 5². అంటే కర్ణము మీది వర్గము మిగిలిన భుజాల మీదే వర్గాల మొత్తానికి సమానం.
ఏవైతే పైథాగరస్ సిద్ధాంతాన్ని పాటిస్తాయో ఆ 3 అంకెలని లేదా 3 సంఖ్యలని పైథాగరన్ త్రికములు అంటారు. పైథాగరస్ త్రికములు. ఇలా మనం చాలా చెప్పొచ్చు. 3, 4, 5, 5, 12, 13, 6, 8, 10, 7, 24, 25 ఇలా పైథాగరన్ త్రికాలు అంటారు. ఇందులో ఒక ఆసక్తిదాయకమైనటువంటి అంశం దాగింది. ఏదైనా ఒక పైథాగరస్ త్రికం తీసుకున్నారనుకోండి, ఆ పైథాగరన్ త్రికములో కనీసం ఒక సంఖ్య సరి సంఖ్య ఉండాలి. కనీసం ఒక సంఖ్య సరి సంఖ్య ఉండాలి. లేకపోతే అది పైథాగరన్ త్రికమే కాదు. a² + b² = c² అయితే ఏబీసీలను పైథాగరన్ త్రికాలు అంటారు. ఇందులో కనీసం ఒకటి పైథాగరన్ త్రికం అండ్ కనీసం ఒకటి సరి సంఖ్య కావాలి. ఇప్పుడు మనం ఉదాహరణలు కంటే చూద్దాం. ముందుగా 5, 12, 13, 12 అనేది సరి సంఖ్య. 6, 8, 10 అన్నీ కూడా సరి సంఖ్యలే. 7, 24, 25, 24 అనేటువంటిది సరి సంఖ్య. ఇలా సరి సంఖ్య లేకున్నా మనం సాధ్యం కాదు. దీన్ని మనము రుజువు చేయొచ్చు కూడా. పైథాగరన్ త్రికంలో కనీసం ఒకటి సరి సంఖ్య ఉండాలి అనేటువంటిదని చెప్పాలి. క్లియర్? ఇది కేవలము లంబకోణ త్రిభుజానికి మాత్రమే చెందుతుంది అనేటువంటి చెప్పచ్చు. ఎందుకు? ఒక కర్ణము మీది వర్గం అన్నాం. అయితే పైథాగరస్ సిద్ధాంతం యొక్క విపర్యం కూడా ఉంది. ఒక త్రిభుజంలో ఒక భుజం మీద వర్గము మిగిలిన 2 భుజాల మీద వర్గముల మొత్తానికి సమానమైతే ఆ త్రిభుజము లంబకోణ త్రిభుజం అవుతుంది. సో పైథాగరస్ సిద్ధాంతం తీసుకుంటే ఇట్స్ అ కండిషనల్. అఫ్కోర్స్ మీ అందరికీ తెలుసు, సిద్ధాంతము అనగానే ఇట్స్ అ కండిషనల్ స్టేట్మెంట్. ఇట్స్ నాట్ ట్రూ ఫర్ ఆల్ ద కండిషన్స్, ఇట్స్ ట్రూ ఫర్ ఎ స్పెసిఫిక్ కండిషన్. త్రిభుజం తీసుకున్నాం. త్రిభుజంలో 3 భుజాలు ఉంటాయి. 3 భుజాల్లో ఏ భుజమైన వర్గం మొత్తము మిగిలిన 2 భుజాల మీద వర్గాల మొత్తానికి సమానం కాదు. ఇది కేవలం లంబకోణ త్రిభుజంలోని లంబకోణానికి ఎదురుగా ఉన్నటువంటి భుజము కర్ణం కాబట్టి ఆ కర్ణం యొక్క వర్గము మిగిలిన భుజాల వర్గాల మొత్తానికి సమానం అవుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది పైథాగరస్ సిద్ధాంతానికి సంబంధించినటువంటి అంశం. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది పైథాగరస్ యొక్క ఫొటోస్ మనం చాలా వరకు లభ్యమవుతూ ఉంటాయి. తర్వాత వచ్చినటువంటి శాస్త్రవేత్త యూక్లిడ్. సో యూక్లిడ్ ఏంటంటే, ఇప్పుడు మనం యూక్లిడ్ని చెప్పుకునే ముందే కాస్త పైథాగరస్ గురించి ఎప్పుడైతే మనం పైథాగరస్ సిద్ధాంతం వచ్చిన తర్వాతే చాలా వరకు ఈ పైథాగరస్ తీరాన్ని వాడుకునే మనం లంబకోణ త్రిభుజం యొక్క ప్రాపర్టీస్ని వాడుకునే మనకు కోణార్క్ దేవాలయం కూడా నిర్మించబడింది అనేటువంటి తెలిసింది. చాలా కన్స్ట్రక్షన్స్లో కూడా ఈ పైథాగరస్ సిద్ధాంతాన్ని వాడుతుంటాం. ముఖ్యంగా త్రికోణమితికి సంబంధించినటువంటి అంశాల్లో మనం ఈ పైథాగరస్ సిద్ధాంతాన్ని ఎక్కువగా వాడతాం. సో మ్యాక్సిమం మనం sin² θ + cos² θ = 1, sec² θ - tan² θ = 1, cosec² θ - cot² θ = 1 ఇటువంటి సత్యాలని మనం నిరూపించాలంటే ఖచ్చితంగా అస్సలు ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అన్నీ పైథాగరస్ సిద్ధాంతంపైనే ఆధారపడి ఉన్నాయని ఖచ్చితంగా చెప్పొచ్చు. sin θ ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఇలా మనం అలాగే అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ కూడా మనం నిమ్నకోణం కానీ లేక ఊర్ధ్వకోణం కానీ మనం తీసుకున్నాం అనుకోండి, ఏ అంశం తీసుకున్న పైథాగరస్ సిద్ధాంతం పైన ఆధారపడి ఉంటుంది. సో అంతగా గొప్ప ప్రాధాన్యత కలిగినటువంటిది ఉంది. దీన్ని మనం ఇండియన్ ప్రూఫ్ కూడా మనకు ఉంటుంది. అయితే అది కాస్త కొద్దిగా డిఫికల్టీగా ఉంటుంది. కానీ లేకపోతే పైథాగరస్ సిద్ధాంతానికి ఉన్నటువంటి మరో గొప్ప లక్షణం ఏంటంటే, సుమారు 300కు పైగా ఉపపత్తులు కలిగినటువంటి ఏకైక సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని ఇప్పటికీ కొత్త పద్ధతుల్లో ఈ పైథాగరస్ సిద్ధాంతాన్ని నిరూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనకు ఎన్కార్టా అనేటువంటి ఎన్సైక్లోపీడియాలో ఈ అన్ని ప్రూఫ్లు కూడా లభ్యమవుతాయి. సో అంత గొప్ప సిద్ధాంతాన్ని మనం ప్రవచించినటువంటి వ్యక్తి పైథాగరస్. సో ముఖ్యంగా పైథాగరస్ అనేటువంటి వాడు రేఖాగణితం పైన చాలా ఆవిష్కరణలు చేయడానికి ప్రయత్నం చేశాడు. తర్వాత వచ్చినటువంటి శాస్త్రవేత్త యూక్లిడ్. ఇతను ఒక గ్రీకు గణిత శాస్త్రజ్ఞుడు మరియు జియోమెట్రీ పితామహుడిగా ప్రసిద్ధి పొందాడు. పరీక్షల్లో మీకు కొన్ని ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. సో గణిత శాస్త్ర పితామహ అనే కన్నా రేఖాగణిత శాస్త్ర పితామహుడు ఎవరు అనే ప్రశ్న అడుగుతాడు. రేఖాగణిత శాస్త్ర పితామహుడుగా ప్రసిద్ధిగాంచినటువంటి వ్యక్తి యూక్లిడ్. అయితే టోలమీ I క్రీస్తుపూర్వం 323-283 కాలంలో అలెగ్జాండ్రియా నగరంలో క్రియాశీలకంగా ఉన్నటువంటి వాడు ఉన్నాడు. మీ అందరికీ తెలుసు, టోలమీ అనేటువంటి శాస్త్రవేత్త. మనకు టోలమీ సిద్ధాంతాన్ని మనం ఫిజిక్స్లో వాడుతున్నాం. టాలమీ అండ్ కెప్లర్ సిద్ధాంతం, టాలమీ అనేటువంటి వాడు కెప్లర్ సిద్ధాంతాన్ని వాడుతూ ఉన్నాం. అయితే ఆ టాలమీ I టైంలో క్రీస్తుపూర్వం 323-283 సంవత్సరంలో ఈ అలెగ్జాండ్రియా నగరంలో క్రియాశీలకంగా ఉన్నాడు. ఇతని రచన
ఎలిమెంట్స్ అనేది 18 సంపుటాలుగా ఉన్నటువంటిది. ఎలిమెంట్స్ అనేటువంటి 18 సంపుటాలుగా ఉంది. గణిత శాస్త్రం చరిత్రలో ఒక ప్రసిద్ధ మరియు విజయపూరితమైనటువంటి గణితం ఇది. ఎలిమెంట్స్ 1 and 2 అనేటువంటిది ఉంటాయి. 18 సంపుటాలుగా ఉన్నటువంటిది ఉంది. ఈ విషయాన్ని మనం 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో ప్రస్తావించాం. అలాగే ఆయన ఇచ్చినటువంటి 5 ప్రాథమిక సిద్ధాంతాలని కూడా మనం తెలియజేసాం. ఎగ్జామ్స్గా మనం వాటిని పాస్టులేట్స్ అన్నాం. పాస్టులేట్స్ అని క్లియర్గా యూక్లిడ్ పాస్టులేట్స్ అని మనం క్లారిటీగా వాటిని వివరణ కూడా ఇచ్చాం. వీటిని పరీక్ష కోసం వీటిని మీరు జాగ్రత్తగా చదవండి. దీనిలో గల సిద్ధాంతాన్ని యూక్లిడియన్ జామెట్రీగా గుర్తించబడుతున్నాయి. చెప్పాను కదా, ఇప్పుడు ఈ యూక్లిడ్ జామెట్రీని మనం యూక్లిడ్ జామెట్రీ అనుకుంటాము, అలాగే నాన్ యూక్లిడ్ జామెట్రీ 2 అంశాలుగా డెవలప్ అయ్యి అంత గొప్పగా జామెట్రీని డెవలప్ చేసినటువంటి శాస్త్రవేత్త. కాబట్టే మనం ఈ జామెట్రీ పితామహుడిగా ప్రసిద్ధి చెందినటువంటి గణిత శాస్త్రజ్ఞుడిగా మనం కీర్తింపడం చేయడం జరిగింది. సో మనకు ఈ శాస్త్రవేత్త కావాల్సినప్పుడు మనకు కొన్ని అంశాలు ఉంటాయి. శాస్త్రవేత్త కావాలంటే ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, దీనికి గల కారణాలు ఏమిటి, సో ఈ అంశం వేరేగా ఉంటే దాని యొక్క పరిస్థితి ఏంటి అని ప్రశ్నించే తత్వం రావాలి. ప్రశ్నించే తత్వం అనేటువంటిది రావాలి. అలాగే శోధన చేయగలిగేటువంటి తత్వం రావాలి. శోధించగలగాలి, ప్రశ్నించగలగాలి, శోధించగలగాలి, ప్రయత్నించాలి, చివరకు ఫలితాన్ని కనుక్కోవాలి. ఇవి ఒక శాస్త్రవేత్త యొక్క ముఖ్య లక్షణాలు. మీరు చాలామంది చూసే ఉంటారు, ఇప్పుడు చాలామంది చెప్తూనే ఉంటారు, సర్ ఐజాక్ న్యూటన్ అంటుంటాడు, యాపిల్ పండు క్రిందకు పడడం ఎందుకు, పైకి ఎందుకు వెళ్ళదు అని ఆలోచించబట్టే ఆయన ఎంతో ఇంపార్టెంట్ అయినటువంటి విశ్వ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కనుక్కోవడం జరిగింది కదా. సో అంటే మనకు ఇలా ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరగకూడదు అనేటువంటి ప్రశ్నించే తత్వం అనేటువంటిది పెరగాలి. యాపిల్ పండు కదా అలా క్రిందనే పడుతుంది కాబట్టి అలానే మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ నిర్వచితం కాని అంశాలు ఉన్నాయి. 1ని 0తో భాగించలేము అంటాం అంతేనా. 1/0 ఈజ్ అన్డిఫైన్డ్ అంటాం. 1ని 0తో భాగించలేము. అసలు భాగాహారం అంటే ఏంటి అనేటువంటి భావన ముందు చేయాలి. కొన్ని భాగాలుగా విభజించగలి. 0 భాగాలు అసలు భాగాలుగా లేనప్పుడే 1ని ఏమీ భాగాలు లేనిగా విభజించటము అనే అర్థం ఉంటుందా? నిర్వచితం కాదు. 0 భాగాలుగా విభజించ 0 అంటే శూన్యం, ఏ విధమైనటువంటి భాగాలు లేవు. 1ని ఏ విధమైన భాగాలుగా లేకుండా విభజించటము అనే దానికి అర్థం లేదు. కాబట్టి 1ని 0తో భాగించలేం. ఒకటే కాదు, ఏ సంఖ్యను 0తో భాగించలేం. అక్కడ ఇచ్చేటటువంటి అంశానికి చాలా క్లారిటీగా మనం వివరణ ఇవ్వగలిగితే విద్యార్థులు పొరస్తారండి. అలానే విద్యార్థులు మనం ఉపయోగించే గణిత భాషను కూడా తెలియచేయాలి. మీరు ఒక ట్యూబ్లైట్ని చూపించారనుకోండి, ట్యూబ్లైట్ని చూపించే ముందు దాన్ని ట్యూబ్లైట్ అనే కన్నా సిలిండ్రికల్ ట్యూబ్లైట్ అని చెప్పాలి. అలాగే బ్లాక్ బోర్డ్ని చూపించారనుకోండి, బ్లాక్ బోర్డ్ అనే బదులు రెక్టాంగులర్ బ్లాక్ బోర్డ్ అనేటువంటి చెప్పాలి. సో ఇలా మనం ఏదైనా చెప్పేటప్పుడు ఒక మ్యాచ్ బాక్స్ చూపించారనుకోండి, క్యూబాయిడికల్ మ్యాచ్ బాక్స్ అనాలి. అంటే గణిత భాషని మనం అనువర్తింపజేసి దానికి గల కారణాలని వివరణ చెప్పగలిగితే విద్యార్థుల్లో కూడా సృజనాత్మకత, ఆవిష్కరణ అనేటువంటిది పెరుగుతుంది. తద్వారా వాళ్ళు గణిత శాస్త్రజ్ఞులుగా అయ్యే అవకాశం ఉంటుంది. అందుచేత మనం ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులకు అన్వేషణ పద్ధతిని, హ్యూరిస్టిక్ మెథడ్ని వాళ్ళు చేయాలి. పిల్లలు విద్యార్థులు వాటిని కనుక్కునే స్థితికి తీసుకురావాలి. ఈ కారణం చేతనే మనం టెక్స్ట్ బుక్లో కూడా చాలా పాఠ్యాంశాన్ని మనం ఇంట్రడ్యూస్ చేసాం. చాలా యాక్టివిటీస్ని కూడా కృత్యాలను కూడా ఇచ్చాం. విద్యార్థులు కూడా ప్రయత్నం చేయమన్నాం. ట్రై దిస్ థింక్ అండ్ డిస్కస్ క్వశ్చన్లో మేధస్సుకి పదును పెట్టేటువంటి ప్రశ్నలు ఇచ్చాం. అలా ఉపాధ్యాయుడు కూడా కొన్ని మేధస్సుకి పదును పెట్టే ప్రశ్నలు ఇచ్చి వాటిని సాల్వ్ చేయమని చెప్పి విద్యార్థుల్లో కూడా సృజనాత్మకతను పెంపొందింపజేయాలి. ఓకే, ఇప్పుడు మరొక గణిత శాస్త్రవేత్తను చూద్దాం. ఈ రెండే స్కాటెస్ అనేటువంటి ఒక శాస్త్రవేత్తని మనం చూద్దాం. ఈయన్ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఫిలాసఫీ, తత్వశాస్త్రానికి, ఆధునిక తత్వశాస్త్రానికి పితామహుడుగా మనం చెప్పచ్చు. అన్ని సత్యాలు అంతిమంగా ముడిపడి ఉన్నాయి అనేటువంటి డిస్కార్టెస్ విశ్వసించాడు. కాబట్టి శాస్త్రీయ మరియు గణిత శాస్త్రాల ద్వారా సహజ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి అతను ప్రయత్నించాడు. ఇప్పుడు మనం ఇందులో చెప్పవలసింది ఏంటి అంటే, మనం స్టేట్మెంట్ అంటున్నాం, ఓ ప్రవచనము అంటున్నాం. ప్రవచనం అంటే ఒక వాక్యము సత్యము కానీ అసత్యము కానీ ఏదో ఒకటే అయి ఉండాలి. అలా ఉంటేనే దాన్ని ప్రవచనం అంటాం. 2 అయితే దానికి ప్రవచనమైనటువంటి కాదు. ఆ వాక్యము సత్యం అవ్వాలి అన్ని సందర్భాల్లో, లేక అన్ని సందర్భాల్లో అసత్యం అవ్వాలి.
కానీ కొన్ని సందర్భాల్లో సత్యము, కొన్ని సందర్భాల్లో అసత్యము అయితే అది మనం ప్రవచనంగా తీసుకోలేదు. కాబట్టి మనం ఏ సత్యం తీసుకున్నా చివరకు అన్ని సత్యాలు ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి, ఇంటర్లింక్ కలిగి ఉన్నాయి అనేటువంటి తాత్విక ధోరణిలో చెప్పినటువంటి గణిత శాస్త్రవేత్త ఈ రెండేస్ కార్టెస్. ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఆయన ప్రయత్నం చేశాడు. కొన్ని మార్గాల్లో సర్ ఫ్రాన్సిస్ బ్యాకోన్ కొన్ని దశాబ్దాల ముందు ఇంగ్లాండ్లో ఉద్ఘాటించాడు. సేమ్ డిస్కోర్స్ ఆన్ ది మెథడ్స్తో పాటు డెస్కార్టెస్ ఇతర వాక్యాలతో పాటు ఫస్ట్ ఫిలాసఫీ అండ్ ఫిలసాఫికల్ ప్రిన్సిపల్ అండ్ మెడిటేషన్ అనేటువంటి పత్రికలో దీన్ని ప్రచురించడం అనేటువంటిది జరిగింది. సో ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఎడ్గార్టెలో ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఫిలాసఫీ అని ఎవరిని పిలుస్తారు, ఇది వాటిని గుర్తుపెట్టుకోవాలి. ఈయన చెప్పినటువంటి అన్ని సత్యాలు చివరకు ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి అనేటువంటిది చెప్పడం జరిగింది. అంటే శాస్త్రవేత్తలు తన తాత్వికతను గణిత శాస్త్రం యొక్క సత్యాలతో ఈయన ముడిపడి చెప్పడం జరిగినటువంటిది అనమాట. సో ఇప్పుడు మరొక గణిత శాస్త్రవేత్తని చూద్దాం. ఈయన జార్జ్ కాంటర్ అనేటువంటి సెట్ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసినటువంటి శాస్త్రవేత్త జార్జ్ కాంటర్. ఈయన ఫోరియర్ శ్రేణి కూడా తయారు చేయడం జరిగింది. ఈ సెట్ థియరీ మొత్తం చేస్తుంది, దాన్నే మనం టోపాలజీగా కూడా నేర్చుకుంటున్నాం. అయితే ఇందులో మనకు ఈయన నేర్పినటువంటి శాస్త్రం ఏంటంటే మొట్టమొదటి ఒక పేపర్లో బీజగణిత సంఖ్యల్ని మరియు సానుకూల పూర్ణాంకాల సమితికి అనుగుణంగా ఉండవచ్చని రుజువు చేశాడు. మరి రెండు ఒకే శక్తిని కలిగి ఉన్నాయని రుజువు చేయటం అనేటువంటిది జరిగింది. జార్జ్ కాంటర్ ఈ సమితి సిద్ధాంతాన్ని ఉపయోగించిన తర్వాత మనకు సంఖ్యాశాస్త్రంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చినాయి. మనం కొన్ని సమితులని పరిమిత సమితులు, కొన్ని సమితులను అపరిమిత సమితులుగా చెప్పడం జరిగింది. అలాగే పరిమిత సమితుల యొక్క ధర్మాలను కూడా నిర్వచనం జరిగింది. సమితుల యొక్క సమ్మేళనము, ఛేదనము, భేదము అనేటువంటిది, పూరకము, ఇటువంటి ధర్మాలను కూడా చేసి సమితుల మధ్య ఉన్న సంబంధాన్ని వెన్ చిత్రం ద్వారా ప్రకటించడం అనేటువంటిది జరిగింది. ఇలా గణిత శాస్త్రంలో సెట్ సిద్ధాంతం వచ్చిన తర్వాత విప్లవాత్మకమైనటువంటి మార్పులు అనేటువంటి రావడం జరిగింది. తద్వారా ఫోరియర్ శ్రేణి అనేటువంటిది డెవలప్ కావడానికి ఈ జార్జ్ కాంటర్ యొక్క సిద్ధాంతం చాలా వరకు ఉపయోగపడింది అనేటువంటిది చెప్పొచ్చు. సో గణిత శాస్త్రానికి జార్జ్ కాంటర్ చేసినటువంటి సేవలు అమోఘంగా మనం చెప్పవచ్చు. ఇందులో మీకు వచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే సెట్ సిద్ధాంతాన్ని డెవలప్ చేసినటువంటి వాళ్ళు ఎవరు? జార్జ్ కాంటర్ అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. తర్వాత వచ్చినటువంటి శాస్త్రవేత్త మనం గణిత శాస్త్రవేత్త మన భారతీయ గణిత, ఇంతవరకు మనం భారతీయ గణిత శాస్త్రవేత్తల గురించి చెప్పించుకోలేదు. ప్రపంచంలో మిగతా గణిత శాస్త్రాలు ఉత్కృష్టమైనటువంటి గణిత శాస్త్రవేత్తల గురించి చర్చించాం. ఇప్పుడు భారతీయ గణిత శాస్త్రవేత్తల గురించి కొంతమందిని గురించి చర్చిద్దాం. మనం ముఖ్యంగా భారతీయ గణిత శాస్త్రం అనగానే మనకు గుర్తొచ్చినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే ఆర్యభట్ట భారతదేశ అత్యున్నత గణిత ఖగోళ శాస్త్రవేత్తల్లో అగ్రగణ్యుడు. నేనే గొప్పవాడు. ఇతను క్రీస్తు శకం 426-550 ప్రాంతంలో నివసించినట్లు కాంచన. ఆర్యభట్టును కుసుమపురము, ఈనాడు మనం కుసుమపురం అనేటువంటి దానిలో నివసించాడని చెప్తారు. ఈ కుసుమపురాన్ని ప్రస్తుతం మనం బీహార్లో ఉన్నటువంటి పాట్నా అంటారు, పట్నాలో ఉండడం జరిగింది. ఇతను ఆర్యభట్టీయం, ఆర్య సిద్ధాంతం, సూర్య సిద్ధాంతం, గోళాధ్యయం మరియు సంస్కృత గణిత సంఖ్యాశాస్త్రం రచించాడు. ఈ చాలా గ్రంథాలను రచించాడు. ఆర్యభట్టీయం అనేటువంటి గ్రంథంలోనే మనకు మనం ఈ శ్రేణుల్లో ఉన్నటువంటి ఎన్ పదాల మొత్తం, అంకశ్రేణిలో ఉన్నటువంటి ఎన్ పదాల మొత్తము, అలాగే అంకశ్రేణిలోని ఎన్నవ పదానికి సూత్రాన్ని కూడా కనుగొన్నాడు. సో ఆర్యభట్ట అనేటువంటి ఈ శాస్త్రవేత్త సో గణిత శాస్త్రానికి చేసినటువంటి సేవలు అమోఘం. మనకు పరీక్షల్లో జనరల్గా వీటిపైన ప్రశ్నలు వచ్చేటప్పుడు మనకు ఈ ఆర్యభట్టీయాన్ని ఎవరు రచించారు అనేటువంటి అంటే మనం ఆర్యభట్ట అని చెప్పచ్చు. అలాగే ఆర్య సిద్ధాంతాన్ని కూడా ఈయన కనుక్కోవడం జరిగింది. సూర్య సిద్ధాంతాన్ని కూడా, అంటే యాక్చువల్గా సూర్య సిద్ధాంతం అనేటువంటిది మనం తీసుకుంటే సూర్యుని చుట్టూ గ్రహాలు వివిధ దీర్ఘవృత్తాకార కక్షల్లో పరిభ్రమిస్తున్నాయనేటువంటి అంశాన్ని చూస్తుంది. గోళాధ్యాయం అనేటువంటిది కూడా చెప్పడం జరిగింది. గ్రహాలు, గ్రహగతులు, వాటి యొక్క లక్షణాలు, వీటన్నిటిపైన చాలా పరిశోధనలు అనేటువంటి చేయడం జరిగింది. ముఖ్యంగా భారతదేశంలో ఖగోళ శాస్త్రం పైన ఆవిష్కరణలు చేసినటువంటి గొప్ప శాస్త్రవేత్తల్లో ఆర్యభట్ట ఒకడు. అందుచేతనే మనం భారతదేశం ప్రయోగించినటువంటి మొట్టమొదటి ఉపగ్రహానికి ఆర్యభట్ట అని పేరు పెట్టడం జరిగింది. ఆయన పేరు స్మారకార్థం ఆయన పేరు పెట్టడం జరిగింది. సో అది ఆర్యభట్ట అనేటువంటి దాన్ని ఒక శాస్త్రవేత్త గొప్పతనం.
ఈ శాస్త్రవేత్తల గురించి మనం చర్చించుకునేటప్పుడు అదొక ఇన్స్పిరేషన్గా ఉండాలి. విద్యార్థుల్లో తాము కూడా కొన్ని ఆవిష్కరణలు చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇందుకోసం అన్ని పాఠశాలల్లో గణిత ల్యాబుల్ని ఏర్పాటు చేయాలి, గణిత క్లబ్స్ని ఏర్పాటు చేయాలి. గణిత క్లబ్స్ని ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థుల్లో తమకు అనుకున్నటువంటి ఆవిష్కరణల్ని ప్రదర్శితం చేయడానికి ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం మ్యాజిక్ స్క్వేర్స్, చాలా మ్యాజిక్ స్క్వేర్స్ని తయారు చేస్తున్నారు. అలాగే మనకు ఈ అబాకస్ అనేటువంటి ద్వారా కూడా విద్యార్థుల ఈ స్పీడ్ అండ్ యాక్యురసీ బాగా పెరుగుతుంది. స్పీడ్ మ్యాథమెటిక్స్, వేదిక్ మ్యాథమెటిక్స్, రిక్రియేషన్ విత్ మ్యాథమెటిక్స్, ఇలా గణితంలో చాలా అంశాలు అనేటువంటి వస్తున్నాయి. ఈ అంశాలన్నింటినీ విద్యార్థులకు పరిచయం చేయాలి. తద్వారా విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి గణిత ఆసక్తులను బయటకు తీసుకోవాలి. తద్వారా విద్యార్థులు నూతన ఆవిష్కరణలు చేసే విధంగా ప్రోత్సహించాలి విద్యార్థులు అనేటువంటి. అప్పుడే ఖచ్చితంగా గణిత ఆవిష్కరణలకి మనం తగు సహాయం కూడా ప్రభుత్వం అందజేస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం రీసెంట్గా గణితంలో బాగా చదివే పిల్లలకు రీజనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ అనేటువంటిది ప్రతి సంవత్సరం అక్టోబర్ మంత్లో నిర్వహిస్తారు. అందులో బాగా చదివే విద్యార్థులకు, అంటే పర్ఫామ్ చేసే విద్యార్థులకు నేషనల్ లెవెల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ని కండక్ట్ చేసి తద్వారా అందులో ఉన్నటువంటి ఉన్నతమైన ప్రతిభను చూపినటువంటి వారికి ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్లో పార్టిసిపేట్ చేసేటట్టుగా చేస్తారు. కేవలం పరీక్షల్లోనే ప్రతిభను చూపడమే కాకుండా నూతన ఆవిష్కరణలకు విద్యార్థులు తోడ్పడేటట్టుగా మనం ప్రయత్నం చేయాలి. నూతన శాస్త్రాలని, నూతన అంశాలని మనం ఇన్నోవేట్ చేసేటట్టుగా ప్రయత్నం చేయాలి. విద్యార్థులు తను నేర్చుకున్నటువంటి అంశాన్ని మిగతా గణిత అంశాలతో లేదా గణితేతర సంబంధిత అంశాలతో అన్వయించేటట్టుగా ప్రయత్నం చేయాలి. అప్పుడే గణిత ఆవిష్కరణలకు సార్థకత అనేటువంటిది వస్తుంది. సో మంచి గణితంలో ఆవిష్కరించినటువంటి వ్యక్తులకు ప్రభుత్వం కూడా సహాయ సహకారాల్ని అందజేయాలి. సో మనకు ముఖ్యంగా ఈ వస్తున్నటువంటి శాస్త్రవేత్తల్లో మనం చూస్తే ఆర్యభట్ట అనేటువంటి వాడు మన గొప్ప శాస్త్రవేత్త. సో ఆర్యభట్ట మీద మనకు వచ్చే ప్రశ్నలు ఏంటంటే, మనం ఈ భారతదేశ అత్యున్నత గణిత ఖగోళ శాస్త్రవేత్తల గొప్పవాడు ఎవరంటే ఆర్యభట్టగానే కీర్తించవచ్చు. అలాగే ఈయన ఏ ప్రాంతంలో నివసించాడంటే క్రీస్తు శకం 426, 550 ప్రాంతంలో నివసించేటండి. ఈయన నివసించే ప్రాంతం కుసుమపురము, ప్రజెంటు మనం పాట్నా అంటున్నాం. సో ఇలా ఈయన రచించే గ్రంథాలపై కూడా మనకు ప్రశ్నలు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఆర్యభట్టీయం అనేటువంటి అసలు ఆర్య సిద్ధాంతము, అలాగే సూర్య సిద్ధాంతము, గోళాధ్యాయము అనేటువంటి అంశాలు కూడా ఈ గణిత శాస్త్రజ్ఞులు కనుక్కున్నారు, రచించారు. అయితే ఈయన రచించినటువంటి మరో విఖ్యాతమైనటువంటి గణిత శాస్త్రం ఏంటంటే సంస్కృత గణిత సంఖ్యాశాస్త్రము. సంస్కృత గణిత సంఖ్యాశాస్త్రం అనేటువంటిది రాయడం జరిగింది. ఇది మనకు గణిత శాస్త్రవేత్తల్లో మన గణిత శాస్త్రవేత్తలో గొప్ప వ్యక్తి అయినటువంటి ఆర్యభట్ట గురించి. అవే కాకుండా ఆర్యభట్ట పై విలువని సుమారుగా కనుక్కున్నట్లు చెప్పారు. ఇప్పుడు మనం పై తీసుకుంటున్నాం. పై అంటే మీ అందరి తెలుసు. సో పై అనేటువంటి తీసుకుంటే పై విలువ మనం 22/7గానే తీసుకుంటాం, కానీ వాస్తవానికి కాదు. యాక్చువల్గా పై అంటే మనకు ఒక వృత్త పరిధికి దాని వ్యాసానికి గల నిష్పత్తినే పై అంటారు. శ్రీనివాస రామానుజన్ కూడా సుమారు 1,00,000 దశాంశ స్థానాల వరకు కూడా కనుక్కోవడం జరిగింది. అసలు పై విలువని సుమారుగా కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త ఎవరంటే ఆర్యభట్టే. గణితంలో ఇప్పుడు ప్రజెంట్ మనం నేర్చుకోబోతున్నటువంటి సైన్, కొసైన్ ఇవన్నీ కూడా ముందు మనకు తెలియజేసినటువంటి గణిత శాస్త్రవేత్త ఎవరంటే ఆర్యభట్టే. ఇతను జ్యా మరియు కోజ్యాగా నిర్వచించాడు. అప్పుడు అదే మనం సైన్, కొసైన్ అయితే ఏవైతే మనం వాడుతున్నామో ఆయన ఉపయోగించిన పదజాలము జ్యా, కోజ్యాగా వాడాడు. భారతదేశపు తొలి కృత్రిమ ఉపగ్రహానికి ఇతని పేరు ఆర్యభట్టే అని పేరు పెట్టడం జరిగింది. అది వీటిపైన ఎక్కువగా వస్తున్నట్టు, వీటిపై కూడా మనకు ప్రశ్నలు వచ్చేటటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో జనరల్గా మనకు ఆర్యభట్ట పై విలువను సుమారుగా కనుగొన్నటువంటి భారతీయ శాస్త్రవేత్త ఎవరు అంటే మనం ఆర్యభట్ట అని చెప్పచ్చు. అలాగే మనం ఈ ప్రస్తుతం త్రికోణమితిలో ఉపయోగిస్తున్నటువంటి సైన్ మరియు కొసైన్లని ముందుగా మన భారతదేశంలో ఉపయోగించిన శాస్త్రవేత్త ఎవరు అంటే ఆర్యభట్టగా అని చెప్పచ్చు. అయితే ఈయన నేరుగా సైన్, కొసైన్ అనుకున్నగా కోజ్యాగా ఆయన ఉపయోగించడం అనేటువంటిది జరిగింది. ఇవి మన ఆర్యభట్ట యొక్క ఆవిష్కరణలు, ఆయన యొక్క
కంట్రిబ్యూషన్స్ అట్ ది సేమ్ టైం ఆయన రచించినటువంటి పుస్తకాలు. వీటిపైన ఎక్కువగా ప్రశ్నలు వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆర్యభట్ట గురించి మనకు ప్రశ్నలు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నటువంటి మరో గొప్ప గణిత శాస్త్రవేత్త ఎవరంటే శ్రీనివాస రామానుజన్. శ్రీనివాస రామానుజన్. సో రామానుజన్ అనేటువంటి మీ గురించి చాలా వినే ఉంటారు. సో యాక్చువల్గా చాలా ఇన్స్పిరేషన్ స్టోరీ శ్రీనివాస రామానుజన్. అందుచేతనే ప్రతి సంవత్సరము డిసెంబర్ 22ని ఆయన పుట్టినరోజుని మనము జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అతి పిన్న వయసులో చనిపోయినటువంటి గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్. ఈయన కనుక్కున్నటువంటి అంశాలు చూస్తే చాలా ఆసక్తిదాయకంగా ఉంటాయి. చిన్నతనంలోనే 3rd or 4th క్లాస్ చదువుతున్నప్పుడే ఆయన ఒక టీచర్ చెప్తున్నప్పుడు ఏదైనా ఒక సంఖ్యని అదే సంఖ్యతో భాగిస్తే వచ్చేది ఫలితం 1 అన్నప్పుడు మరి 0ని 0తో భాగిస్తే వచ్చే ఫలితం ఎంత అని ప్రశ్న వేశాడంట. అంతగా ఆయన యొక్క ఆలోచన విధానం అనేటువంటిది ఉంటుంది. చిన్న వయసులో పెళ్ళి కావటం వల్ల కుటుంబ పోషణార్థం ఆయన ఒక మద్రాస్ పోర్ట్లో చిన్న పని చేసుకుంటూ తద్వారా జీవనం కొనసాగిస్తూ ఉన్నాడు. అప్పటికే చాలా మనం ఈ ట్రిగ్నామెట్రీలో ఉన్నటువంటి అప్లికేషన్స్ అన్నిటి కూడా ఆయన సాల్వ్ చేస్తూ ఉన్నాడు. ఈ బేల్స్ వస్తాయి కదా, ఆ బేల్స్లో వచ్చినటువంటి పేపర్స్ని తీసుకొని పైనటువంటి సీలింగ్ పేపర్స్ తీసుకుని ఆ పేపర్స్ని కట్ చేసుకుని బుక్ రూపంలో మార్చుకుని దానిలో తన యొక్క రచనల్ని తన యొక్క ఆవిష్కరణల్ని రాస్తూ ఉండేవాడట. ఇలా జరుగుతూ ఉండేటప్పుడు ఆయనని ఒకసారి మద్రాస్ పోర్టుకి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో గణిత ప్రొఫెసర్గా ఉన్నటువంటి హార్డీ వచ్చి ఈ వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు. తన పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి వాళ్ళకి చెప్తున్నటువంటి ఈ ఆవిష్కరణని ఒక వ్యక్తి సాధారణ క్లర్క్ అయినటువంటి వ్యక్తి ఎలా సాల్వ్ చేయగలుగుతున్నాడని చూసి ఆశ్చర్యపడ్డాడట. ఆ తర్వాత ఆయనని తీసుకొని వెళ్ళడానికి ఇంగ్లాండ్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. కేవలం 10th మాత్రమే SSLC మాత్రమే రాసి ఉన్న వ్యక్తిని ప్రత్యేక నియమ నిబంధనల ద్వారా ఆ రాజుగారి సంధిస్తూ మొదటగా సముద్రయానం చేసి ఇంగ్లాండ్ను తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ చాలా రోజులు ఈయనతో చేసి ఆవిష్కరణలు జరిగింది. కానీ వాతావరణంలో ఉన్నటువంటి మార్పుల వలన ఆయనకు టీబీ వ్యాధి సోకటం వల్ల తిరిగి భారతదేశానికి వచ్చేయటం జరిగింది. సో భారతదేశానికి వచ్చిన తర్వాత కూడా ఆయన చాలా ఆవిష్కరణలకు ప్రయత్నం చేస్తున్నప్పుడు చివరకు ఆయన పరిస్థితి విషమించినప్పుడు ఈ విషయం తెలుసుకున్నటువంటి హార్డీ ఆయన చూడ్డానికి వచ్చేటప్పుడు పోర్ట్లో వెయిట్ చేస్తున్నప్పుడు ఒక ట్యాక్సీ గురించి ఆలోచిస్తున్నాడు. ఒక ట్యాక్సీ నెంబర్ 1729 1729. ఆ ట్యాక్సీ గురించి చాలా ప్రయత్నం చూసి 17 అనగానే పాశ్చాత్యులకు 1713 అనేటువంటివి సంఖ్యాశాస్త్రం ప్రకారం వాళ్ళకి నచ్చని సంఖ్యలు. అందుచేత తనకు ప్రియమిత్రుడైనటువంటి రామానుజన్ చూడడానికి వెళ్తున్నాడు. కానీ ఈ 17 అనేటువంటిది సంఖ్యాశాస్త్రం ప్రకారం వాళ్ళకి నచ్చని సంఖ్య కనుక సో ఆ కారులో ప్రయాణం చేయడానికి విముఖత చూపించాడు. మరి విముఖత చూపించినటువంటి హార్డీ చివరకు వేరే పరిస్థితి లేక అదే కారులో ప్రయాణం చేయడం జరిగింది. రామానుజన్ గారి దగ్గరికి వెళ్ళి అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత మామూలుగా చెప్తూ నేను ఒక 1729 అనేటువంటి కార్ నెంబర్లో ప్రయాణం చేశాను. ఎందుకో నా మనస్సు కాస్త సహకరించడం లేదు ఆ నెంబర్లో ప్రయాణం చేయడానికి అని అన్నాడట. మరుసటి రోజు నాడే రామానుజన్ గారు చనిపోయినారు. అంటే ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. ఆ స్థితిలో కూడా ఆయన 1729 అనేది చిన్న నెంబర్ కాదు, సాధారణమైన నెంబర్ కాదు. 1729 ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ కెన్ బి రిటన్ యాజ్ సమ్ ఆఫ్ 2 cubes ఇన్ 2 different ways. బట్ 1729 అనేది అన్ని ల్యాబ్ సంఖ్యల్లో కొన్న చిన్న సంఖ్య. ఎలా అంటే 2 ధర్మాలు కలిగి ఉంటాయి. 2 విధాలుగా 2 గణాల మొత్తంగా రాయగలిగినటువంటి ఆ చిన్న సంఖ్యలో అతి చిన్న సంఖ్య 1729 అని చెప్పడం జరిగింది. సో యాక్చువల్గా ఆశ్చర్యపోయినాడు. 1729ని 10³ + 9³ గాను 12³ + 1³ గాను రాయగలిగాను. సో అప్పుడే తను 4th పవర్గా రాయగలిగిన సంఖ్యల్లో ఏమైనా సంఖ్య చెప్పగలగంటే ఆయన హెల్త్ సహకరించడం వల్ల సుమారు 9 digits ఉంటాయని చెప్పడం జరిగింది. ఆయన చనిపోయిన 10 సంవత్సరాల తర్వాత ఆ సంఖ్యను కనుక్కుంటే ఖచ్చితంగా ఆ సంఖ్య 9 digits కలిగి ఉందంట. అంతటి గొప్ప శాస్త్రవేత్త, గొప్ప గణిత శాస్త్రవేత్త రామానుజన్.
మరి రామానుజన్ గారు సుమారు ఒక 1000 సిద్ధాంతాన్ని కనుక్కోవడం జరిగింది. ప్రతి సిద్ధాంతము ఇట్స్ ఎ ట్రూ, ఇట్స్ అన్ యాక్సియం, ఇట్స్ ఎ సెల్ఫ్ ఎవిడెంట్ ఫ్యాక్ట్, నో నీడ్ ఆఫ్ ఎనీ ప్రూఫ్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అని అనుకున్నారు. సో రామానుజన్ కాలంలో సుప్రసిద్ధులైనటువంటి చాలామంది శాస్త్రవేత్తలు అందుకే మనం ఎలా పోల్చారు అంటే ఆయిలర్, గాస్, జాకోబీ మొదలైనటువంటి గొప్ప సహజ సిద్ధమైనటువంటి గణిత మేధావులతో ఈ రామానుజన్ గారిని పోల్చడం జరిగింది. రామానుజన్లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించినటువంటి గణిత శాస్త్రవేత్త హార్డీ. అసలు గణిత శాస్త్రానికి చేసిన అత్యుత్తమ సేవను రామానుజన్ కనుగొనడమని వ్యాఖ్యానించడం విశేషం. ఇక్కడ మీరు ఒక స్టేట్మెంట్ చూడండి, హార్డీ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మనకు యాక్చువల్గా చాలా గొప్ప స్టేట్మెంట్ అనిపిస్తుంది. అసలు గణిత శాస్త్రానికి చేసిన అత్యుత్తమ సేవ ఏదైనా ఉంది అంటే రామానుజన్ కనుక్కోవటం, అంటే ఆయన కనుక్కోవడమే గొప్ప సేవ అనేటువంటి గొప్పగా చెప్పడం జరిగింది. అది రామానుజన్ యొక్క గొప్పతనం. మరి ఈ రామానుజన్ గారు చూస్తే రామానుజన్ గారి గురించి మనం చాలా అంశాలను చెప్పాం. సో రామానుజన్ గారిని మనం ఈ డిసెంబర్ 22 ఆయన బర్త్డేని మనం గణిత దినోత్సవంగా కూడా జరుపుకుంటున్నాం. దీన్ని ఒక పండగ రూపంలో జరుపుకోవాలని గణిత సప్తాహం అనేటువంటి పేరుతో సిబిఎస్ఈ అన్ని స్కూల్స్లో ఈ వారం రోజులు గణిత ప్రక్రియలపైన క్విజెస్ అని, వ్యాసరచన అని, డిబేటింగ్స్ అని ఇలా చాలా అంశాలను తెలియజేస్తూ గణిత శాస్త్రంలో ఉన్నటువంటి మెలకువలని, నైపుణ్యాలని, ఆవిష్కరణల్ని విద్యార్థులకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తుంది. అసలు శాస్త్రజ్ఞుల గురించి తెలుసుకోవటమే ఒక ప్రక్రియ. ఎందుకు చేత ఇప్పుడు మనం చేస్తూ ఉన్నాం, పండగ జరుపుకుంటున్నాం. ఒక పండగ జరుపుకుంటున్నామంటే ముఖ్య కారణం ఏంటి? ఇప్పుడు మనం సంక్రాంతిని జరుపుకుంటున్నాం, దసరాని జరుపుకుంటున్నాం, లేక రంజాన్ జరుపుకుంటున్నాం, అలానే మనము వచ్చినటువంటి రేపు రాబోతున్నటువంటి క్రిస్మస్ని జరుపుకుంటున్నాం. వీటికి గల కారణం ఏంటి అంటే మనలో ఉన్నటువంటి సాంస్కృతిక సంబంధాలని పెంపొందించుకోవటం, ఆ పండగ యొక్క విశిష్టతను తెలియజేయటం, అటువంటి పండుగలు మరికొన్ని ఆనందోత్సవంగా జరుపుకోవాలనేటువంటి చేస్తున్నాయి. ఇవి పండుగలను జరుపుకునేటువంటి ముఖ్య ఉద్దేశం. అలానే గణిత శాస్త్రజ్ఞుల గురించి మనం తెలుసుకోవాలనేటువంటి దృక్పథం ఉంది. ఏంటంటే విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి శక్తులని, జ్ఞానాన్ని వెలికి తీసి వాటిని పదును పెట్టి వాళ్ళు కూడా ఇటువంటి గణిత శాస్త్రజ్ఞులు అవ్వాలనేటువంటి అంశాన్ని చూడాలి. మీకు చాలా జనరల్గా వినే ఉంటారు, వాట్ ఈస్ నెసెసిటీ ఈజ్ అ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు. అవసరమే వ్యక్తిని గొప్పవానిగా చేస్తుంది. మనం ఆ అవసరాన్ని కలుగ చేయాలి. విద్యార్థుల్లో చాలామంది తెలివైన పిల్లలు ఉంటారు. వీ హ్యావ్ టు ప్రొవైడ్ సచ్ ఎ గుడ్ ప్లాట్ఫామ్. మనం పిల్లల్ని ఒక మంచి ప్లాట్ఫామ్ ఇవ్వగలగాలి. వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి మంచి ఒక ప్లాట్ఫామ్ని అందించగలగాలి. అప్పుడే విద్యార్థులు అనేటువంటి వాళ్ళు గొప్ప శాస్త్రవేత్తలుగా రూపొందేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇంతకుముందు నేను చెప్పినట్టు మనం స్కూల్స్లో ఈ గణితకు సంబంధించినటువంటి అంశాలను చాలా వరకు పెట్టాలి. ఈ మధ్యనే మనం చాలా వరకు చూస్తున్నాం. గణిత క్లబ్స్ అని, గణిత ఫోరమ్స్ అని చాలా వస్తూ ఉన్నాయి. వీటిలో కేవలం చిట్చాట్లాగా కాకుండా గణితం దాంట్లో వచ్చినటువంటి నూతన ప్రక్రియలు, నూతన ఆవిష్కరణలు, నూతన పుస్తకాలు ఏవైతే మార్పులు వస్తున్నాయో వాటన్నిటినీ అందరికీ పరిచయం చేయటం, వాటిని చదివి నూతన ఆవిష్కరణలకు ప్రయత్నం చేయటం అనేటువంటిది జరగాలి. ఈ గణిత శాస్త్రజ్ఞుల యొక్క కృషిని పాఠ్యాంశంగా గణిత పెడగాజీలో పెట్టడానికి గల ముఖ్య కారణం మోటివేషన్, రెడీనెస్, సన్నద్ధత. విద్యార్థులు అనేటువంటి వారు గణితాన్ని నేర్చుకోవటానికి ఉత్సుకత చూపించాలి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మోటివేషన్ ఉంటుంది. మీకు టీచర్ కావాలనగానే మనకు గుర్తు వచ్చినటువంటిది మొదటిది సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, తర్వాత గుర్తు వచ్చినటువంటి అబ్దుల్ కలాం గారు. మీరు అంటే చాలా జాగ్రత్తగా చూడండి. సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఒక టీచర్ వృత్తి నుండి భారతదేశం యొక్క రాష్ట్రపతి అయ్యారు. అయితే బేసికల్గా ఆయన పుట్టినరోజునే మనం జనరల్గా మనం గురు పూజోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉంటాం కదా. మరి ఇందులో జరిగిన గొప్పతనం ఏంటంటే ఆయన గురువుగా ఉండడమే కాకుండా తను కలకత్తా యూనివర్సిటీ నుండి ముంబై యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ మీద వెళ్తున్నప్పుడు అతని యొక్క పూర్వ విద్యార్థులు అంతా కూడా కలిసి ఆయన పల్లకిలో తమ భుజస్కంధాలపై కలకత్తా నగరం అంతా మోసుకుని పోయి తిప్పి ప్రదర్శన చేసి సగర్వంగా ఆయనని ముంబైకి పంపించారంట. అంత గురువుకి అంత గొప్ప స్థానం ఉంది. ఉపాధ్యాయులు అనేటువంటి వాళ్ళు విద్యార్థులకు అంత ఇన్స్పిరేషన్ని కలుగ చేయాలి.
ఇంకా మనం చెప్పుకున్నట్టు అబ్దుల్ కలాం గారిని చూస్తే అబ్దుల్ కలాం గారు తన చివరి శ్వాసని తన ఉపన్యాసం అనే ద్వారానే ఉపన్యసిస్తూ విద్యార్థులకు పాఠం చెప్తూనే చనిపోయినారు. అది గొప్ప వ్యక్తి. తాను ఒక భారతదేశానికి, ఒక పెద్ద దేశానికి రాష్ట్రపతి అయ్యింది కూడా చాలా నిరాడంబరతో విద్యార్థులకు రాష్ట్రపతి పదవి కంటే విద్యార్థులకు విద్యాభ్యాసం చెప్పటమే గొప్ప అనేటువంటి భావించినటువంటి గొప్ప వ్యక్తుల్లో అబ్దుల్ కలాం గారు ఒకరు. ఇలా మనం చెప్పేటటువంటి అంశము విద్యార్థులకు చాలా ఇన్స్పిరేషన్గా ఉండాలి, ఒక ప్రేరణని ఇవ్వాలి, ఒక ఆవిష్కరణకు ప్లాట్ఫామ్ని ఏర్పరచాలి. అప్పుడే మనం విద్యార్థులు అనేటువంటి వారు గొప్ప శాస్త్రజ్ఞులు అవుతారు. అంకెలలో చాలా గొప్ప రిలేషన్స్ ఉంటాయి. అంకెలకు 9వ అంకం మనం చూద్దాం. 9 తీసుకున్నారనుకోండి, అంటే జస్ట్ అంకెల్లో దాగి ఉన్నటువంటి సత్యాలు, అంకెలలో దాగి ఉన్నటువంటి గొప్ప విషయాల్ని మనం అందజేయాలి. చాలా వరకు ఇప్పుడు టీవీ మనం నెట్వర్క్స్లో చాలా వరకు వస్తున్నాయి. 9 యొక్క ఇప్పుడు 1 నుండి 99 వరకు అంకెలని గుణింతాలని సులభంగా రాయొచ్చు మెథడ్స్ వస్తున్నాయి. గణితాన్ని సులభంగా నేర్చుకోవటం వల్ల మనం ఉపాధ్యాయుడు గణితాన్ని బోధించేటప్పుడు చాలా స్పష్టతను కలిగి ఉండాలి. స్పష్టత కలిగి ఉండి విద్యార్థికి సరి అయినటువంటి కాన్ఫిడెన్స్, నమ్మకాన్ని కలిగజేయాలి. ఉపాధ్యాయుడు తను ఖచ్చితంగా గణితాన్ని ఎంతగానో ప్రభావితం చేయగలుగుతాడు. మా గురువుగారికి గణితం మంచిగా వచ్చు, గణిత అంశాలని చాలా కూలంకషంగా వివరణ ఇస్తారు అనేటువంటి నమ్మకాన్ని కలుగు చేయాలి. గణితంలో కొంత క్లిష్టత ఉంటుంది. ఎందుకంటే గణితం అనేటువంటిది అమూర్త భావనలపైన నిర్మించబడి ఉంటుంది. కాబట్టి మీరు గణిత భావన చూస్తే మీరు స్థాయిని బట్టి వెళ్ళిపోతూ ఉంటే, స్థాయిని బట్టి ఉంటే మూర్తత్వం నుండి అమూర్తత్వానికి, మరలా అమూర్తత్వం నుండి మూర్తత్వానికి గణితం తిరుగుతూ ఉంటుంది. కాబట్టి విద్యార్థులకు ఆ గణితం యొక్క లక్షణాన్ని అర్థం చేసుకునేటువంటి విధంగా గణిత బోధనా పద్ధతుల్ని పెట్టుకోవాలి. అలాగే ఆవిష్కరణ చేసేందుకు, పరిశోధనలు చేసినటువంటి విద్యార్థులకు ప్రోత్సహించాలి. వారిని అన్ని రకాలంటే సహాయ సహకారాలను అందించాలి. అప్పుడే భారతదేశంలో చాలా గణితం పైన ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో గణిత విద్యార్థులు ఎక్కువగా ఉన్నటువంటి సంఖ్య ఉంది. సో మన పాఠ్యపుస్తకాల స్థాయి కానీ విద్యార్థుల యొక్క స్థాయి, అందుచేతనే గణితంకు సంబంధించినటువంటి ఏ అంశమైనా మన విద్యార్థులు ఎక్కువగా చేయడానికి ఆస్కారం ఉంటుంది. మన పాఠ్య ప్రణాళిక కూడా, మన పాఠ్య పుస్తకాలు కూడా దానికి సహకరించేటువంటి విధంగా ఉంటాయి. సో గణిత అభ్యసనం అనేటువంటిది చాలా ఉపయోగకరం ఉంటుంది. కాబట్టి గణిత శాస్త్రవేత్తల యొక్క కృషిని ఇప్పుడు సమయాభావం వల్ల అందరి శాస్త్రజ్ఞుల గురించి చెప్పలేకపోయినా గణిత శాస్త్రజ్ఞుల గురించి అందరి యొక్క విషయాన్ని కలెక్ట్ చేసుకోవాలి. గణిత ల్యాబ్స్ అనేటువంటిది ఏర్పాటు చేయాలని చెప్పాం. ఈ గణిత ల్యాబ్స్ అనేటువంటి చేయటం చిన్న చిన్న ప్రక్రియ ద్వారా కూడా మనం చేయొచ్చు. చిన్న చిన్న ఆవిష్కరణలు గణిత చెట్టు అని చెప్పచ్చు. అంటే మనం గణిత వృక్షం అని చెప్పచ్చు. ఒక పిల్లల్ని గణిత వృక్షాన్ని తయారు చేయమనచ్చు. అంటే మనకు గణితం తీసుకున్నాం, గణితంలో మనకు రేఖాగణితం ఉంది, బీజగణితం ఉంది, అంతేనా, సాంఖ్యక శాస్త్రం ఉంది, అలాగే క్షేత్రమితి ఉంది, సంఖ్యాశాస్త్రం ఉంది. సో ఇలా ఈ గణిత యొక్క అంశాలన్నింటినీ కొమ్మలుగా గణితాన్ని ఒక ప్రధాన శాఖగా మనం చూపగలిగితే అదొక మంచి చెట్టుగానే తయారవుతుంది. వాటి కొమ్మలు ఉన్నట్టు వాటిలో ఉన్నటువంటి ఉప అంశాలను కూడా మనం చెప్పగలిగితే ఖచ్చితంగా విద్యార్థికి వాటిపైన ఆసక్తి కలుగుతుంది. అలాగే వివిధ ఆకృతులని మీరు చూడండి. మీరు ఒక త్రిభుజాకృతిలో, లంబకోణ త్రిభుజాకృతిలో ఒక అట్ట ముక్కను చెక్కి దానిని మనం వేలాడదీస్తే, హ్యాంగ్అవుట్గా చేస్తే గాలి వేసేటప్పుడు అది మనకు శవ దిశలో కానీ అపసవ్య దిశలో కానీ తిరుగుతుంది అనుకోండి, మనకు ఏం ఏర్పడుతుంది అప్పుడు ఆ సందర్భంలో? అది మనం జాగ్రత్తగా పరిశీలిస్తే అది శంకు ఏర్పడుతూ ఉంటుంది. అలాగే మనము ఒక రెక్టాంగిల్ని వేలాడదీసాం అనుకోండి, స్తూపం ఏర్పడుతూ ఉంటుంది. సో ఇలా విద్యార్థి అనేటువంటి వాడు సహజ ఆవిష్కరణకు ప్రయత్నం చేయాలి. అంటే పరిశీలించగలగాలి, గణిత భావనని దానిలో చొప్పించాలి. అప్పుడే గణిత శాస్త్రమైనటువంటిది నూతన ఆవిష్కరణలతో కొత్త పుంతలని తొక్కగలుగుతుంది. వీళ్ళందరికీ మనం ఇప్పుడు ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు లేకపోయినా రామానుజన్ గారు తన యొక్క గణిత ఆవిష్కరణని ప్రపంచానికి తెలియజేయడం జరిగింది. ఇందులో హార్డీ గారు ప్రోత్సహించినప్పటికీ రామానుజన్ గారు చాలా అంశాలని
గణిత శాస్త్రానికి సంబంధించినటువంటి చాలా అంశాలని తెలియజేయటం జరిగింది. మరో గణిత శాస్త్రవేత్త ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ఈయన ప్రశాంతి చంద్ర మెహలనోబియస్. సో యాక్చువల్గా ప్రశాంతి చంద్ర మెహలనోబియస్ అనేటువంటి వారు ప్రజెంట్ ఒక భారతీయ శాస్త్రవేత్త. ఈయన గణాంక శాస్త్రవేత్త, స్టాటిస్టిక్స్లో ఈయన శాస్త్రవేత్తగా ఉన్నారు. ఈయన మెహలనోబియస్ దూరము, ఒక కొలత అనేటువంటి అనేటువంటి గణాంక శాస్త్రానికి సంబంధించినటువంటి అంశం. భారతదేశం యొక్క మొదటి ప్లానింగ్ కమిషన్లో సభ్యుల్లో, అంటే మనం ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ అనేటువంటిది వచ్చింది, మనం చూసాం. ఇప్పుడైతే దాన్ని మార్చాం, కానీ ఇంతవరకు కిందటి వరకు మనం ప్లానింగ్ కమిషన్ అనేటువంటిది ఉంది. ఫస్ట్ ప్లానింగ్ కమిషన్, సెకండ్ ప్లానింగ్ కమిషన్, థర్డ్ ప్లానింగ్ కమిషన్ అని ప్లానింగ్ కమిషన్ ఉంది. ఈ ప్లానింగ్ కమిషన్లో మొదటి ప్లానింగ్ కమిషన్లో సభ్యుడిగా కూడా ఆయన ఉన్నారు. భారతదేశంలో ఆంథ్రోపోమెట్రీలో ఇతను పండిత అధ్యయనాలు అనేటువంటి చేయడం జరిగింది. ఇతను ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ అనేటువంటి స్థాపించినటువంటి వ్యక్తి. మనం ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ అనేది మన బెంగళూరులో ఉంది. దీన్ని స్థాపించినటువంటి వ్యక్తి మనం ప్రశాంతి చంద్ర మెహలనోబియస్ అనేటువంటి చెప్పుకోవచ్చు. ఇతను ఇండియన్ ఇన్స్టిట్యూట్ స్థాపించారని చెప్పాను కదా. సో ఇది పెద్ద ఎత్తున నమూనాలు, సర్వేల రూపకల్పనలో దోహదపడింది. ఈయన పెద్ద ఎత్తున నమూనాలు, సర్వేలు రూపకల్పన చేయటం అనేటువంటిది జరిగింది. సో ఇప్పుడు మనం చాలా నమూనాలను సేకరిస్తూ ఉన్నాం. రీసెంట్గా మనం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలను సేకరిస్తున్నాం, పశుగణనని సేకరిస్తున్నాం. సో ఇలా చాలా నమూనాలు చేస్తున్నాం. వాటర్ ఎలక్షన్ కార్డ్స్ అని చూస్తున్నాం, ఆధార్ కార్డ్స్ అనేటువంటి చూస్తున్నాం. ఇలా మనం చాలా నమూనాలని, సర్వేలని మనం చేయాలనుకుంటే మనం వాటన్నిటికీ మూల పురుషుడు ఎవరంటే ఖచ్చితంగా మనం ఈ ప్రశాంతి చంద్ర మెహలనోబియస్ అనేటువంటి చెప్పొచ్చు. ఇలా గణిత శాస్త్రవేత్తలు తమ యొక్క ఆవిష్కరణల్ని నిత్య జీవితానికి ఉపయోగపడేటట్టుగా ప్రయత్నం చేశారు. మన విద్యార్థుల్లో కూడా చాలామంది ఉంటాయి. సో పాఠ్యాంశం ఉపాధ్యాయుడు చేయవలసిన అంశం ఏంటి అంటే, కొన్ని మార్కెట్లో దొరికే పుస్తకాలలో ఆ ప్రయత్నం అయితే చేశారు, కానీ పూర్తి వివరణగా ఇవ్వలేకపోయారు. ఒక పాఠ్యాంశం ఉంటే ఆ పాఠ్యాంశం సంబంధించినటువంటి గణిత శాస్త్రవేత్త ఎవరు, ఆయన చేసినటువంటి ఆవిష్కరణలు ఏమిటి, ఆయన యొక్క గొప్పతనం ఏంటని క్లుప్తంగా పాఠ్యాంశంలో వివరించడం జరిగింది. సో అలా అంతేకాకుండా ఒక పాఠ్యాంశానికి కేవలం ఒక గణిత శాస్త్రవేత్త యొక్క కంట్రిబ్యూషన్సే ఉండవు, చాలామంది శాస్త్రవేత్తల కంట్రిబ్యూషన్స్ ఉంటాయి. ఖచ్చితంగా విద్యార్థులకి ఆ గణిత శాస్త్రవేత్తల యొక్క ఫోటోగ్రాఫ్స్ని పరిచయం చేయాలి, అలాగే ఆవిష్కరణలను పరిచయం చేయాలి, అలాగే ఆవిష్కరణ యొక్క గొప్పతనాన్ని పరిచయం చేయాలి, వీటి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని చేయాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఆర్యభట్ట గారు కేవలము ఈ సంఖ్యాశాస్త్రంలో కాదు, ఖగోళ శాస్త్రంలోనూ, రేఖాగణితంలోనూ చాలా అంశాలను కనుక్కున్నారు. చివరకు త్రికోణమితిలో కూడా కనుక్కున్నారని ఇంతకుముందే మేము చెప్పుకున్నాను. మీరు సైను, కొసైన్ అనే బదులు ఆయన కొజా అనేటువంటి పదాలను వాడటం జరిగింది, అంతేనా. సో అలాగే చాలా అంశాలని ఇప్పుడు శ్రేణుల్లో కూడా ఈ అంక శ్రేణిలో పదాల మొత్తం ఎన్నో పదాన్ని కనుక్కోవడానికి ఉపయోగపడ్డారు. అలాగే ఖగోళ శాస్త్రంలోకి సంబంధించినటువంటి సూర్యుడు, గ్రహాలు, వాటి మధ్య సంబంధము, గ్రహగతులు, వాటి యొక్క ప్రభావము, ఇలాంటి అంశాలను కూడా ఖగోళ శాస్త్రం గురించి నేర్చుకున్నారు. ప్రజెంట్ మనం ఆస్ట్రానమీ అంటాము. ఖగోళ శాస్త్రం గురించి నేర్చుకోవడానికి గణితము ఆస్ట్రానమీతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. అలానే కొత్త కొత్త అంశాలని ఇప్పుడు జార్జ్ కాంటర్ సమితి భావన అనేటువంటిది వాడడం జరిగింది. ఈ సమితి భావన ద్వారా మనకు ఈరోజు మనం వివిధ రకాలైన సమితులను నిర్వచిస్తున్నాం. బేసికల్గా సంఖ్యాశాస్త్రంలోనే సహజ సంఖ్యా సమితి అంటున్నాం, సహజ సంఖ్యా సమితి, పూర్ణాంక సమితి, పూర్ణ సంఖ్యల సమితి, అకరణీయ సంఖ్యా సమితి, కరణీయ సంఖ్యా సమితి, వాస్తవ సంఖ్యా సమితి అంటూ మనం కొన్ని చెప్పగలుగుతున్నాం. అంతేకాకుండా ఇందులో చెప్పినటువంటివి వాస్తవాలని సంఖ్యలుగా చెప్పడం జరిగింది, సంఖ్యలని వాస్తవాలుగా చెప్పడం జరిగింది. అది ఆయన యొక్క గొప్పతనం. ఇప్పుడు వాస్తవాలని సంఖ్యలుగా చెప్పడం, వాస్తవికత. ఒక వస్తువు తీసుకుంటే ఆ వస్తువులో 4వ వంతు భాగాన్ని తీసుకున్నాము అంటే దాన్ని 1/4. ఈ వాస్తవం అది 1/4 వంతుని తీసుకున్నాము. తీసుకున్నటువంటి దాన్ని 1/4 వాస్తవికతను సంఖ్యలుగా చెప్పాం.
అలాగే సంఖ్యలను వాస్తవికతగా చెప్పాం. 2 యాపిల్ పళ్ళు. సో 2 అనేటువంటి దానికి విలువ లేదు. 2 యాపిల్ పండ్లు అనే దానికి అర్థం ఉంది. చూసారా, 2 అనేటువంటి ఒక సాంకేతిక గుర్తు. 2 యాపిల్ పండ్లు అనేటప్పటికి దానికి విలువ వస్తుంది. ఇలా మనకు సంఖ్యల మధ్య ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి నిజ గూఢతను కూడా తెలియజేయడం జరిగింది. ఇప్పుడు 1 తీసుకున్నాం, 1 అనేటువంటిది 1 ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ అని చెప్తున్నాం. సో కొన్ని సూక్ష్మాలు ఉన్నాయి, 2 అకర్ణీయ సంఖ్యల మధ్య అనంతమైనటువంటి అకర్ణీయ సంఖ్యలు ఉంటాయన్నటువంటి చెప్పడం జరిగింది. ఎన్నో సూక్ష్మ అంశాలను, అలాగే క్లిష్టతరమైనటువంటి సంక్లిష్టమైనటువంటి అంశాలను కూడా మనకు గణిత విద్యార్థులకు అందజేయడం జరిగింది. సో ఈ గణిత విద్యార్థులు అనేటువంటి వారు ఆవిష్కరణలు చేయాలనుకుంటే, మరికొన్ని ఆవిష్కరణలు చేయాలంటే గణిత కీలక భావాల్ని వాళ్ళు చేయాలి. అలానే గణిత భాషను విరివిగా ఉపయోగించాలి. గణితానికి సంబంధించినటువంటి పుస్తకాలని వాళ్ళు చదవాలి. సో మనకి వీటిని చదవడం ద్వారా వస్తుంది. ఇప్పుడు అజిమ్జీ ప్రేమ్జీ యూనివర్సిటీ వాళ్ళు రైట్ ట్రయాంగిల్ అనేటువంటి ఒక మ్యాగజైన్ ద్వారా చేస్తున్నారు. అలాగే కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ద్వారా కూడా వాళ్ళు మ్యాథమెటిక్స్ టుడే అనేటువంటి దాంట్లో కూడా నూతన సమస్యలు ఇస్తున్నారు. సో ఇలా ఇంటర్నెట్లో కూడా నూతన సమస్యలు ఉంటున్నాయి. వాటిని షేర్ చేసుకుని వాటిని చేయటం వల్ల ఆవిష్కరణ జరుగుతూ ఉంటుంది. అలానే గణిత సూత్రాలని ప్రదర్శించేటువంటి యాక్టివిటీస్ని కూడా చేయొచ్చు. సో ఎగ్జిబిషన్స్లో కూడా, అందుచేతనే మనం కూడా ఈ ఇన్స్పైర్ అవార్డ్స్లో కూడా ఈ విద్యార్థుల యొక్క ఆవిష్కరణలో గణితం కూడా ఒక భాగంగా చేయటం జరిగింది. గణిత శాస్త్రవేత్తలు అయితే ఎప్పుడైతే నూతన ఆవిష్కరణలకు ప్రయత్నం చేస్తారో ఖచ్చితంగా గణితం అనేటువంటిది ఉపయోగపడుతూ ఉంటుంది. ముఖ్యంగా భారతీయ శాస్త్రవేత్తలైనటువంటి ఇప్పుడు చర్చించుకున్నటువంటి ఆర్యభట్ట కానీ, వరాహ మిహిరా కానీ, చరక కానీ, సో మనం ఇంతేకాకుండా ఇప్పుడు మనం తీసుకుంటే ఈ బీజగణిత అనేటువంటి లీలావతి గణితం, లీలావతి అనేటువంటి తీసుకుంటే బీజగణితానికి సంబంధించినటువంటి అంశాలు అనేటువంటి చాలా ఉంటాయి. సో వీటిని గురించి తెలుసుకునడం కానీ, అలాగే మనకు ఈ ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాల్లో మనకు త్రికోణమితి అంశాలు కొన్ని ఉంటాయి, వాటిని కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా సాంఖ్యక శాస్త్రం యొక్క అభివృద్ధికి కృషి చేసినటువంటి ప్రశాంత్ చంద్ర మెహల్నోబిస్, మనం ఇంతకుముందు చెప్పినట్టు ఆయన ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ని ప్రత్యేకంగా స్థాపించారు. మొదటి ప్రణాళిక సంఘంలో సభ్యుడు ఉండి భారతదేశానికి, అంటే గణిత శాస్త్రవేత్తనే కాకుండా భారతదేశానికి ఒక అభివృద్ధికి ఈ గణితం ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటిది ఉపయోగించడం జరిగింది. సో అయితే ఈ మెహల్నోబిస్ అనేటువంటి వారు మన రామానుజన్ గారు సహాధ్యాయి. సో ఈయనతో పాటుగానే సహాధ్యాయిగానే పనిచేశారు. వీళ్ళిద్దరూ కలిసి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కలిసి వర్క్ చేయడం కుదిరింది. కానీ మెహల్నోబిస్ యొక్క ఆవిష్కరణల కంటే రామానుజన్ ఆవిష్కరణలు చాలా ప్రాచుర్యం పొందాయి. సో మెహల్నోబిస్ ద్వారానే చాలా అంశాలు ప్రపంచానికి గురించి రామానుజన్ యొక్క సంబంధించిన అంశాలు మెహల్నోబిస్ గారి గురించి వారి ద్వారా అందజేయబడ్డాయి. సో అంతటి గొప్పటి శాస్త్రవేత్త. మీరు ఇంతకుముందు చెప్పినట్టు హార్డీ కొటేషన్ మరోసారి మీరు తలుచుకుంటే, రామానుజన్ని కనుక్కోవడమే నేను గణిత శాస్త్రంలో చేసినటువంటి గొప్ప ఆవిష్కరణ అన్నటువంటి అన్నారు. అంటే అంత గొప్ప వ్యక్తి అని అర్థం. సో గణిత శాస్త్రవేత్తగా కాకుండా ఒక మంచి మనిషిగా, సో గణిత శాస్త్రం యొక్క విలువలను పెంపొందించడానికి అయితే గణితం చదువుకోవటం వల్ల మనం అనుకున్నట్టుగానే క్రమశిక్షణ విలువలు, అలాగే మనం ఏవైతే విలువలను అయితే మనం ప్రస్తావించామో ఆ విలువలన్నింటినీ కూడా మనం నేర్చుకోవడానికి సాధ్యాలు అవుతున్నాయి. అలాగే మనం ఒక శాస్త్రవేత్తలుగా ఎదగటానికి ముందు మనం సంపూర్ణమైన జ్ఞానాన్ని సంపాదించాలి. ఆ జ్ఞానానికి కావలసిన ఆవిష్కరణకు కావలసినటువంటి సమయాన్ని మనం చూడాలి. అలాగే మనం వాటి గురించి ప్రయత్నం చేయాలి. దానికి తగ్గటువంటి ప్లాట్ఫామ్ని ఎన్నుకోవాలి. ఉపాధ్యాయుల యొక్క సహకారం కూడా ఉండాలి. విద్యార్థుల్లో నిక్షిప్తమైనటువంటి టాలెంట్స్ని మనం గుర్తించాలి. కొద్దిమంది విద్యార్థులు గణిత శాస్త్ర అభ్యసనం పట్ల చాలా చురుకుదనాన్ని కలిగి ఉంటారు. ఇప్పటికీ మనం చూస్తూ ఉన్నాం. ఇందులో భాగంగానే శకుంతలాదేవి వంటి గణితం క్యాలిక్యులేషన్స్లో చాలా అభివృపరిచే నైపుణ్యాన్ని ప్రదర్శించిన ఆమె. ఇలాగే చాలామంది విద్యార్థులు కొందరు వండర్ కిడ్స్ కూడా ఉంటారు. వాళ్ళు మీ గణిత శాస్త్రంలో చాలా వేగంగా క్యాలిక్యులేషన్ చేయడం చేస్తారు. అలాగే మనకు ఈ గణితావధానము అనేటువంటిది కూడా ఉంది. ఇటువంటి గణితావధాన ప్రక్రియను కూడా విద్యార్థులకు పరిచయం చేయాలి. విద్యార్థులకు పరిచయం చేస్తే గణిత శాస్త్రంలో విద్యార్థులు అనేటువంటి వాళ్ళు చాలా ఆసక్తిదాయంగా చేయాలి.
గణిత శాస్త్రజ్ఞుల యొక్క కృషిని ముఖ్యంగా ఈ పాఠ్యభాగంలో పెట్టడానికి ఉన్నటువంటి ముఖ్యంగా కారణం ఏంటంటే గణిత శాస్త్రజ్ఞ కృషిని విద్యార్థులకు తెలియజేయటం వల్ల వాళ్ళలో ఒక రకమైనటువంటి ప్రేరణ పెరుగుతుంది, గణిత శాస్త్ర అభ్యసన పట్ల ఆసక్తి పెరుగుతుంది. అంతేకాకుండా గణితాన్ని వారు సులభంగా నేర్చుకోగలుగుతారు. ముందు ఆసక్తి ఉంటేనే తప్ప విద్యార్థి నేర్చుకోడు. తనలో ఉన్నటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి జ్ఞానాన్ని గణిత అభ్యసనంతో అన్వయింపజేసి నూతన ఆవిష్కరణలు కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి క్లాస్ రూమ్ని ఒక గణిత ల్యాబ్గానే మార్చడానికి ప్రయత్నం చేయాలి. విద్యార్థుల్లో మనకు ఇప్పుడు మనం క్షేత్రమితి అనే లెసన్ తీసుకుని అందులో నెట్ డయాగ్రామ్స్, దానిలో కొంత టెక్నాలజీని అప్లై చేయాలి. ఈరోజు మ్యాథ్ ల్యాబ్ అని వస్తుంది, మన టైపింగ్లో మ్యాథ్ ల్యాబ్ అని వచ్చింది. జియోజీబ్రా అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ వచ్చింది. సాఫ్ట్వేర్ను కూడా అన్వయించాలి. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క విలువలను కూడా మనం గణిత అభ్యసనానికి అన్వయించి దానిలో నూతన ఆవిష్కరణ కొనుక్కోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈరోజు ఈ నానో టెక్నాలజీని కూడా ఇది గణితం యొక్క ఆవిష్కరణే. సో గణితం యొక్క ఆవిష్కరణే. సో గణితం యొక్క అభ్యసనం పట్ల మనం ప్రయత్నం చేస్తే ఆ అభ్యసనం అనేటువంటిది సమాజం యొక్క అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో గణితము ఆవిష్కరణ జరగాలంటే ముందుగా గణిత శాస్త్రం, ఇండియన్ మ్యాథమెటిషియన్స్ యొక్క అలాగే పాశ్చాత్య ప్రఖ్యాత గణిత శాస్త్రం యొక్క ఫోటోగ్రాఫ్స్ని స్కూల్ క్లాస్ రూమ్స్లో ప్రదర్శింపజేయాలి. వాళ్ళ యొక్క చరిత్రని మనం రాయాలి. చరిత్ర అంటే వాళ్ళ యొక్క ఆవిష్కరణలు ఏమిటి, ఏ అంశాల్లో వాళ్ళ ఆవిష్కరణలు చేశారనేటువంటి తెలియజేయాలి. తద్వారా విద్యార్థులు ఆ శాస్త్రవేత్తలను పరిశీలించి అలాగే వాటి ఆవిష్కరణని అర్థం చేసుకుని తను కూడా అటువంటి గణిత శాస్త్రవేత్త కావాలనేటువంటి ప్రేరణ పొందటం జరుగుతుంది. సో మనం ఈ గణిత శాస్త్రవేత్తల గురించి సరి అయినటువంటి సమాచారాన్ని అందజేయాలి. అలాగనే వాళ్ళలో కూడా ఈ గణిత క్లబ్స్ని, గణిత ఈవెంట్స్ని, గణిత మేళాని, గణిత క్విజ్ని ఇలాంటి వివిధ రకాలైనటువంటి కృత్యాల ద్వారా వాళ్ళ ఆసక్తిని పెంపొందించాలి. ఎప్పుడైతే ఆసక్తి పెంపొందింపబడుతుందో ఖచ్చితంగా విద్యార్థులు అనుకుంటారు చేస్తారు. ఇందులో మీరు బాగా క్లియర్గా చూసినటువంటి ప్రశ్నల్లో వచ్చినటువంటి ముందుగా మంచి ప్రశ్నలో ఈ ప్రశాంత్ చంద్ర మెహలోబస్ గురించి వచ్చినటువంటి దాంట్లో 2 ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి, మీరు అందరూ చూశారు. ఈయన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ని స్థాపించినటువంటి గణిత శాస్త్రవేత్త ఎవరంటే ప్రశాంత్ చంద్ర మెహలోబస్ అని చెప్పచ్చు. శ్రీ రామానుజన్ గారితో సహాధ్యాయి ఎవరు అని కూడా సహాధ్యాయి అయినటువంటి గణిత శాస్త్రవేత్త ఎవరు అంటే మెహలోబస్ అనేటువంటి చెప్పడం జరిగింది. అలాగే ప్లానింగ్ కమిషన్లో సభ్యుడైనటువంటి గణిత శాస్త్రవేత్త ఎవరు అని అడిగినా మనం ఈ మెహలోబస్ అని చెప్పచ్చు. అలాగే సుప్రసిద్ధులైన ఆయిలర్, గాస్, జాకోబితో సమానులైనటువంటి సహజ సిద్ధ గణిత భారత మేధావి ఎవరు అంటే మనం రామానుజన్ గారిగా పేరు చెప్పచ్చు. అలాగే రామానుజన్ గారిని ప్రోత్సహించినటువంటి గొప్ప గణిత శాస్త్రవేత్త ఎవరు హార్డీ అని చెప్పచ్చు. ఇలా రామానుజన్ గురించి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఆర్యభట్ట గారి గురించి పై విలువని సుమారుగా చెప్పినటువంటి భారతీయ శాస్త్రవేత్త ఎవరు అంటే ఆర్యభట్ట అని చెప్పచ్చు. అలాగే సైన్ కొసైన్ని మొదటగా వాడినటువంటి గణిత శాస్త్రవేత్త ఎవరు భారతీయ గణిత శాస్త్రవేత్త అంటే ఆర్యభట్ట చెప్పచ్చు. అయితే ఆయన సైన్ కొసైన్ బదులు జా మరియు కోజా అనేటువంటి ఉపయోగించడం జరిగింది. అలాగే ఈయన రచించినటువంటి పుస్తకాల మీద కూడా ఆర్యభట్టీయాన్ని, అలాగే ఆర్య సిద్ధాంతాన్ని, సూర్య సిద్ధాంతాన్ని, గోళాధ్యాయాన్ని ప్రస్తుతించే వాళ్ళు ఎవరు, సాంస్కృతిక గణిత సాంఖ్యశాస్త్రాన్ని రచించిన వాళ్ళు ఎవరు అన్నా మనం ఆర్యభట్ట అని చెప్పడం జరుగుతుంది. ఈ ఖగోళ శాస్త్రంలో కూడా గణితానిపైన చేయడం జరిగింది. అలాగే సెట్ సిద్ధాంతాన్ని ప్రాచుర్యంలో తీసుకొచ్చినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే మనకు జార్జ్ కాంటర్గానే చెప్పచ్చు. పూర్ణాంకాలకి వీటికి మధ్య సంబంధాన్ని తెలియజేస్తున్న వాళ్ళం. ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఫిలాసఫీ అని ఎవరిని అంటారు అని అంటే రెన్ డాస్కాట్ అనేటువంటి చెప్పచ్చు. సో దీనిపైన ఈయనకు వచ్చినటువంటి ప్రశ్నల మీద దీనిలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మనకు ఈ రేఖాగణిత పితామహుడు ఎవరు అని మనకు అడిగితే యూక్లిడ్ అనేటువంటి పేరు దీని మీద వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈయన జనరల్గా మనకు ఈయన రచించినటువంటి పుస్తకం పేరేంటి అని అడగచ్చు. ఎలిమెంట్స్ అని అనాలి. ఈ గ్రంథం యొక్క బుక్ నేమ్ ఎలిమెంట్స్ అనాలి. ఇది 18 సంపుటాలుగా ఉండడం జరిగింది అనేటువంటిది. నేను ప్రజెంట్ ఈ సూత్రాలను మనం యూక్లిడియన్ జోమెట్రీగా మనం ప్రస్తుతిస్తున్నాం. సో ఈయన అలెగ్జాండ్రియా నగరంలో పుట్టడం అనేటువంటి జరిగింది. అలాగే మనకు తీసుకుంటే పైథాగరస్ సిద్ధాంతం మీరు చూస్తున్నారు.
ఈ పైథాగరస్ అనేటువంటి వాడు మనం త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలని చెప్పినటువంటి శాస్త్రవేత్త ఈయనే. అలా అంటే 2 కోణాలు మొత్తం 190 డిగ్రీలని, 2 లంబ కోణాలు ఉంటాయని, అలాగే పైథాగరస్ సిద్ధాంతాన్ని రుజువు చేసినటువంటి గణిత శాస్త్రవేత్త కూడా ఆయనే. ఆయన పేరునే మనం పైథాగరస్ సిద్ధాంతం అంటాం. అలాగే త్రికములను కూడా పరిచయం చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరనంటే పైథాగరస్ అని చెప్పుకోవచ్చు. ఇలా గణిత శాస్త్రవేత్తల యొక్క ఆవిష్కరణని, వాటి యొక్క గొప్పతనాన్ని, వాటి యొక్క విశిష్టతని మనం ప్రదర్శించాలి, విద్యార్థులకు చెప్పాలి. ప్రతి పాఠ్యాంశానికి ఏ నిర్దిష్టమైనటువంటి అంశం కావాలో ఆ శాస్త్రవేత్త యొక్క పటచిత్రాన్ని, అంశాలని కూడా మనం పరిచయం చేయగలిగితే విద్యార్థుల్లో ఒక ప్రేరణ అనేటువంటిది కలుగుతుంది. వీటిపైన ఎక్కువగా మనకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీటిని శ్రద్ధగా పరిశీలించండి.